చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులకు శుభస్వాగతం. ఎన్నో జన్మల అనుభవం తరువాత ఆయా జన్మల పుణ్యఫలంగా లభించేది మానవ జన్మ. మానవ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం గర్భనరకం ఏదైతే ఉన్నదో శంకర భగవత్పాదుల వారు మోహమద్గరలో ఒక మాట అంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశేనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహిమురారే అని స్వామి మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఏదైతే ఉన్నదో దాని నుండి నాకు విముక్తిని ప్రసాదించవయ్యా, ఈ గర్భనరకాన్ని నేను అనుభవించలేను అంటారు. అంటే గర్భనరకం అంత పరమోత్కృష్టమైనది. అంటే జన్మరాహిత్యం మానవుడికి కావాలి, అంటే మోక్షం కావాలి అని అందరూ కోరుకోవాలి అంటారు. ఇటువంటి మోక్షం ఎలా లభిస్తుంది అంటే దీనికి కొన్ని సంభారాలు కావాలి అని చెప్తూ భాగవతంలో గొప్ప మాట చెప్తారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మనకున్నటువంటి ఈ మోక్ష సామగ్రుల్లో భక్తి అనేది చాలా గొప్పదయ్యా. భక్తి ఏవ గరీయసి, భక్తి మాత్రమే చాలా గొప్పది అని చెప్తారు. ఇంతేకాకుండా ఉపనిషత్తులో కూడా చెప్పినటువంటి మాట ఒకటి ఉన్నది. ఏమిటా మాట అంటే కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్య కారణం. నీవు ఈ జన్మని చరితార్థం చేసుకొని ఈ జన్మబంధాల నుండి నీవు బయటపడి బ్రహ్మని చేరుకోవాలి నీవు అంటే ఏమిటి నీకు ఏది ఎట్లా సాధ్యం అంటే కలౌతు కేవలా భక్తి, ఒక కేవలం భక్తి మాత్రమే బ్రహ్మ సాయుధ్య కారణం, బ్రహ్మ సాయుధ్యాన్ని నీవు పొందడానికి కారణమవుతుంది అని చెప్పారు. అసలు ఏమిటండి ఈ భక్తి? ఈ భక్తి ఎవరు కలిగి ఉండాలి? ఎవరికి భక్తి ఉంటే ఎవరికి ఇది సాధ్యం అవుతుంది? భక్తిని ఆశ్రయించడానికి ఉదాహరణకి ఒక ఇంటర్మీడియట్ చదవాలంటే 10th క్లాస్ పూర్తయి ఉండాలి. సెకండరీ ఎడ్యుకేషన్ 6th క్లాస్ హై స్కూల్కి రావాలంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయి ఉండాలి. ప్రాథమిక విద్య అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తయి ఉండాలి. ఇట్లాగా భక్తికి అసలు ఏదైనా ప్రత్యేకత అంటే ప్రత్యేకమైన అర్హత ఏదైనా ఉన్నదా? దీనికి ఒక ప్రత్యేకించి రూపం ఇట్లా ఉండాలని కానీ, ధనం ఇట్లా ఉండాలని కానీ, వయస్సు ఇట్లా ఉండాలని కానీ దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి అర్హత ఏమైనా ఉన్నదా అంటే మహాభారతంలో ఒక గొప్ప కథ ఉన్నది. ఆ గొప్ప కథ భక్తి జ్ఞానము ఈ రెండింటిని విడదీసి చూడలేమయ్యా. ఎక్కడైతే భక్తి ఉంటుందో అది దానికి మూలం జ్ఞానమై ఉంటుంది. ఈ జ్ఞానము పొందటానికి జ్ఞానం కలిగి ఉండటానికి కూడా వాడు ఫలానా కులం వాడని ఫలానా అర్హత వీడికి ఉండాలనేది లేదు. అది ఎవరికైనా సరే పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా లభించవచ్చు అని చెప్తూ ఒక కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మడు ధర్మనిష్ట కలిగినటువంటి వాడే అయినప్పటికీ సమస్త వేదాంతాది వేదాంత విచారంలో ఉండి ఆయన ధర్మాలు కొన్ని అతిక్రమించాడు. అదేమిటా ధర్మం అనేది మనం ముందు తెలుసుకుందాం. ఆయన ఒకనాడు చక్కగా ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిహోత్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొంగ ఆయన మీద రెట్ట వేసిందిట. ఎందుకంటే పక్షులకు విచక్షణ ఉండదు కదా, పశువులకు వీటికి విచక్షణ ఉండదు కాబట్టి వాటిని పశువులు అన్నారు, పక్షువులు అన్నారు. మానవుడికి వాటన్నిటికంటే మించినటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి మానవుడిని గొప్పవాడు అన్నారు. అది ఒక్కసారి రెట్ట వేసేటప్పుడు ఆయన ఆగ్రహంతో పైకి చూసేట అగ్నిహోత్రం చేస్తున్నటువంటి ఆ విప్రుడి యొక్క దృష్టి సోకినటువంటి ఆ కొంగ కింద పడి లపలప కొట్టుకుంది. నిరంతర ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేసేటటువంటి ఈ మహానుభావుడు వెంటనే ఏం చేశాడంటే అగ్నిహోత్రం పూర్తయిన తర్వాత ఆ బ్రహ్మచారికి భిక్షా నియమం ఉంటుంది. అంటే వీధిలోకి వెళ్ళి ఇన్ని ఇళ్ళు మాత్రమే ఆ ఇళ్ల ముందుకు వెళ్ళి నిలబడాలి, భవతి భిక్షాందేహి అని అడగాలి. ఆ 3 ఇళ్ళో 4 ఇళ్ళో నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అనుసరించి అక్కడ కనుక ఆహారం లభించకపోతే వచ్చి ఆచమనం చేసి విశ్రమించాలి తప్ప 4వ ఇంటికో లేదా ఆ సంఖ్య దాటి వెళ్ళడానికి వీల్లేదనేటటువంటి నియమం ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆ రోజు భిక్షాటనకి వెళ్ళినటువంటి ఆ మొదటి 2 ఇళ్లలో ఆయనకి భిక్ష లభించలేదు. 3వ ఇంటికి వెళ్ళాడు. ఆ గృహిణి ఈయన యొక్క పిలుపు విని ఆవిడ వస్తున్నాను అని చెప్పి ఆవిడ వస్తున్నటువంటి సమయంలో ఆవిడ భర్త గారు అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చాట. ఈయన వెళ్ళి ఎదురుగా వెళ్ళి
నిలబడ్డాడు. కానీ భర్త గారు వచ్చారనేటటువంటి ఉద్దేశంతో ఈయనకి భిక్షనిచ్చేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఆవిడ విరమించుకొని భర్తకి కావాల్సినటువంటి సపర్యలన్నీ చేసి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయనకి స్నానానికి నీళ్ళు ఏర్పాటు చేసి ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి భోజనానికి అంతా ఏర్పాటు చేసి భోజనానికి ఆయన కావాల్సినటువంటి విధంగా వడ్డించి పదార్థాలన్నీ ఆయన భుజించిన తర్వాత అప్పుడు అయ్యో బయట బ్రాహ్మడు ఉన్నాడు, ఆయనకి నేను వెళ్ళి ఆయన మధుకర పాత్రలో భిక్ష వేయాలని అప్పుడు జ్ఞాపకం వచ్చి ఈ బ్రాహ్మణ ఆవేశంతో ఊగిపోతూ ఆవిడకి వెళ్ళి యగాదిగా చూస్తూ ఉన్నట్ట. చూస్తే ఆవిడ చిరునవ్వు నవ్వి, ఎందుకంటే ఎప్పుడు కూడా భగవత్ సాధన గనక చక్కగా ఉన్నట్లయితే, ఉపాసన కనుక చక్కగా ఉంటే మనిషికి ఎప్పుడూ కూడా కలిగేటటువంటి ఒక గొప్ప సుగుణం ఏమిటంటే ఆవేశం ఉండదు, ఆలోచన ఉంటుంది, విచక్షణ ఉంటుంది. అట్లాగే నిత్యమైన నిజమైన నిర్మలమైనటువంటి సాధన చేసేటటువంటి వారు ఎప్పుడూ కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. కాబట్టి ఈయన ఆవేశపడుతున్నప్పటికీ కూడా ఆవిడ చిరునవ్వు నవ్వి, ఏమయ్యా నేనేమైనా చెట్టు మీద ఉన్నటువంటి కొంగను అనుకున్నావా? కాదు కదా అని ఆవిడ భిక్షించేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగించింది. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటమ్మా, నీవు ఇంట్లో ఉన్నటువంటి గృహిణివి, చెట్టు మీద ఎక్కడో జరిగినటువంటి దృశ్యం నీకు ఎలా తెలిసింది అంటే, ఏదైనా సాధన వల్ల ఏదైనా సాధ్యం అవుతుందయ్యా. ధర్మాన్ని కనుక మనం అతిక్రమించకుండా ఉంటే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది. ఒక ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే మనకు ఒక గొప్ప శక్తి అనేది కూడా వస్తుంది. మనం భక్తి కలిగి ఉండాలి. ధర్మము, భక్తి, జ్ఞానము ఇవన్నీ కూడా ఒక చెట్టుకి, వేదం అనేటటువంటి ఒక వృక్షానికి ఉన్నటువంటి ఫలాలు. కాబట్టి నీవు ధర్మాన్ని తెలుసుకో. ఎందుకంటే నీవు ఇన్ని రకాల వేదాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా నీవు ధర్మ విరుద్ధంగా ఉన్నావు అని ఆవిడ చెప్పిందిట. నేను ధర్మ విరుద్ధంగా ఉన్నానా ఏమిటని అడిగేట. ఇది నేను చెప్పకూడదయా, చెప్పే స్థాయి నాకు లేదు. ఫలానా గ్రామానికి నీవు వెళ్ళు, అక్కడ ధర్మవ్యాధుడు అనేటటువంటి వాడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీవు ధర్మాన్ని తెలుసుకోమని చెప్తే ఆవిడ చెప్పినటువంటి విషయాన్ని అవతరించి ఆయన వెంటనే ఆ ఊరికి వెళ్ళాట. ఊళ్ళో వాళ్ళందరినీ అడిగాట, ఎక్కడుంటాడు మహానుభావుడు అంటే ఊరు చివరన ఉంటాడయా అని చెప్పారట. ఎవరైనా వ్యాధుడు అంటే మాంసాన్ని విక్రయించేటటువంటి వాడు, ధర్మస్వరూపుడైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు, అనుసరించేవాడు. కానీ ఆయన చేసేటటువంటి పని ఏమిటంటే మాంస విక్రయం. ఈయన వెళ్ళాడు మాంసం కొట్టు దగ్గర మాంసం కొడుతూ శరీరం అంతా రక్తసిక్తమయ్యి ముద్దగా రక్తంతో తడిచినటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాడు ఉన్నాడు. కానీ ఆయన కూడా ఈ బ్రాహ్మణ వెళ్ళడంతోనే, అయ్యా మీరు కౌశికుల వారు కదూ, ఫలానా స్త్రీమూర్తి మిమ్మల్ని పంపించారు కదా అని పలకరించాట. ఈ వచ్చినటువంటి కౌశికుడు చాలా ఆశ్చర్యపోయాడు. సరే, ఆయన కూర్చోవడానికి ఒక పక్కన ఉచితాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన తన బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేసి వచ్చి, ఇప్పుడు చెప్పండి మీకు ఎటువంటి ధర్మాలు కావాలో అన్నట్ట. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. అయ్యా మీరు మాంస విక్రేత, మరి అనేక కిరాతుడు, మీరు అనేక జంతువులను మీరు చంపుతుంటారు, మీకు ధర్మం ఇంత తెలియటం ఏమిటంటే, నాకు భగవద్భక్తి వల్ల ఈ ధర్మాన్ని నేను పూనిగ్గా పట్టుకోగలుగుతున్నానయ్యా. అంతేకాకుండా నేను నా యొక్క అవశ్యం పితరాచారం అని నా తండ్రి చేసినటువంటి పనిని, ఆ ధర్మాన్ని నేను ముందుకు తీసుకువెళుతున్నాను, అంతే తప్ప అన్యభావనతో చేస్తున్నవాడిని కాదు అని చెప్తూ, జన్మ చరితార్థం అవ్వాలంటే నీకు కూడా కొన్ని ధర్మాలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిల్లో నీవు నీ తల్లిదండ్రులకు సేవ చేయాల్సినటువంటి వాడివి భగవంతుడి సేవలో లేదా తపస్సు చేస్తూ ఏదో సాధించాలని నువ్వు వెళుతున్నావు. వివాహం చేసుకోకుండా నీవు ఉన్నావు. కాబట్టి నీవు వివాహం చేసుకుని తల్లిదండ్రులు సేవ చేయవయ్యా. నీవు నిరంతరమైనటువంటి నీవు కైవల్యం ఏదైతే నీవు కోరుకుంటున్నావో దాన్ని నీవు పొందగలుగుతావు అని ధర్మవ్యాధుడు ప్రబోధించినట్టుగా మనకి భారతంలో తెలియవస్తున్నటువంటి విషయం. అంటే భక్తి, ధర్మము, జ్ఞానము వీటిని ఆశ్రయించినటువంటి వాళ్లకు తప్పకుండా సద్గతి ప్రాప్తిస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే భక్తిని ఆశ్రయించడానికి, భక్తి భావం కలిగి ఉండడానికి, భక్తిని పొందడానికి ఇక్కడ కులంతో కానీ, లింగంతో కానీ, వర్ణంతో కానీ భవభూతి కూడా ఒక గొప్ప సందర్భంలో ఒక గొప్ప మాట అంటాడు. నచ్చ లింగం అంటే లింగంతో సంబంధం లేదు, నచ్చ వయస్సుతో సంబంధం లేదు. మానవుడు అనేటటువంటి వాడు తరించాలి అంటే భక్తి కావాలి అని భవభూతి కూడా ఒక సందర్భంలో గొప్ప శ్లోకంలో చెప్తాడు. బాలభక్తుడైనటువంటి ధ్రువుడిని చూసినా, ప్రహ్లాదుడిని చూసినా మనకు తెలిసేటటువంటి విషయం ఇదే. ధ్రువుడు అనేటటువంటి వాడు తన తండ్రి యొక్క అంకపీఠంపై కూర్చోలేకపోయాను అనేటటువంటి బాధలో దుఃఖితుడై ఉన్నటువంటి సందర్భంలో తల్లి పిల్లవాడి యొక్క ఆ యొక్క రోదనాన్ని, బాధని చూసి భగవంతుడి పాద సమాశ్రయం చేయరా అని చెప్తే తల్లి చెప్పినటువంటి మాటని అవధరించి పరిపూర్ణమైనటువంటి భక్తిని హృదయం నిండా నింపుకొని మధువనానికి వెళ్ళి తపస్సు చేస్తే మాధవుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రుడై చక్కగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ రాజ్య పరిపాలన చేసి తండ్రి ఆ అంకపీఠమే కాకుండా తండ్రి సింహాసనాన్ని అధిరోహించి చక్కటి పరిపాలన అందించిన తర్వాత ఆయన ఎక్కడ స్థానాన్ని పొందాడంటే నక్షత్ర మండలంలో స్థానాన్ని పొందాడు.
అట్లాగే మరొక బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు, అమాయక బాలుడు, మాయ ఎరుగునటువంటి బాలుడు, మాయాతీతుడైనటువంటి మాధవుణ్ణి హృదయంలో నింపుకున్నటువంటి వాడై భగవంతుణ్ణి నిరంతరం కూడా స్మరిస్తూ భగవంతుడి యందే నిరంతరం రమిస్తూ చివరికి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ మనం గొప్ప విషయాన్ని మనం చెప్పుకోవాలి. భగవంతుడు ఎక్కడుంటాడంటే హృదయశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక గొప్ప మాట చెప్తాడు. అంటే ఇందాక ప్రహ్లాదుడి గురించి చెప్తే హృదయంలో భగవంతుడిని నిలుపుకొని, ఎందుకంటే భగవంతుడిని మనం ఎప్పుడు కూడా చక్కగా ఒక విగ్రహ రూపంలోనో ఒక చిత్రపటం రూపంలోనో దేవాలయంలోనో పూజామందిరంలోనో కాదయ్యా, హృదయంలో నీవు నిలుపుకోవాలి అని పెద్దలు అనేక సందర్భాల్లో పదే మనకి ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ కూడా నేను ఎక్కడున్నాను అంటే హృదయశే అర్జున తిష్టతి, అర్జున నేను హృదయంలో ఉంటానయ్యా అని చెప్పాడు. అందుకే మన ద్రౌపదీదేవి కూడా తను నిండు సభలో తన ఒలువలు ఒలిచివేస్తూ ఉన్నటువంటి అవమానిస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ మాన సంరక్షణ కోసం కృష్ణ పరమాత్మను ఆవిడ ప్రార్థిస్తూ, ఓ కరుణామయ ఆర్తత్రాణ పరాయణ, ఓ ద్వారకావాసి నన్ను రక్షించు అని అడిగిందిట. ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒంటి మీద ఉన్నటువంటి ఒలువలు ఒలిచేటటువంటి ప్రయత్నంలో చివరి క్షణంలో, అంటే వస్త్రాలు తీస్తున్నటువంటి సందర్భంలో చివరి క్షణంలో పరమాత్మ వచ్చేట. కృష్ణ పరమాత్మను ఆవిడ ద్రౌపదీదేవి అడిగిందిట, అన్నయ్య నేను పిలవగానే నీవు ఎందుకు రాలేదు, నీవు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి, ఓ ఆర్తత్రాణ పరాయణ, ఓ కరుణాల వాళ్ళ ద్వారకావాసి అని నువ్వు పిలిచావమ్మా, ఇవన్నీ నేను ఆర్తత్రాణ పరాయణుండే, నేను కరుణావృణాలయుండే, కానీ నీవు నన్ను ద్వారకావాసి అని పిలిచావు, కానీ నీ హృదయంలో నేనున్నాననేటటువంటి విషయాన్ని నీవు గ్రహించలేకపోయావు, అందువల్ల నేను రావడం ఆలస్యమైంది అని కృష్ణ పరమాత్మ చెప్పాట. అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడున్నాడయా అంటే ఎక్కడో ఉన్నాడని, ఏదో క్షేత్రంలోనో తీర్థంలోనో ఉన్నాడని నీవు భావన చేయటం కాదు, నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నీవు గ్రహించగలగాలి. అట్లా కనుక నీవు గ్రహించినట్లయితే భగవంతుడు నీ ఇంట చెంత వంత ఎప్పుడు నీతో ఉంటాడు అని పెద్దలు చెప్పినటువంటి మాటే. అందుకే ప్రహ్లాదుడిని ఇబ్బంది పెట్టడం కోసం హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని ఆ హరిభక్తి నుండి ప్రక్కకు తీసుకురావడం కోసం హరికి అరి అయినటువంటి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఏనుగులతో తొక్కించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని తినిపించాడు, కొండలపై నుండి నెట్టించాడు, మహాసముద్రాల్లో తీసుకువెళ్ళి విసిరివేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు అనేటటువంటి వాడు ఆయనకి రక్షణగా ఉన్నాడు కాబట్టి ఏమీ అవ్వలేదు. చివరికి భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. ఎటువంటి రీతిలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడంటే తన తండ్రి యొక్క మరణానికి తను కారణమయ్యాడు, తన తండ్రికి కూడా మోక్షాన్ని ప్రసాదింపజేశాడు. దాని తరువాత భగవంతుడు ఒక ఉగ్ర రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆ ఉగ్రత్వాన్ని నిరోధించడం, నియంత్రించడం ఎవరికీ చేత కాలేదు. ఆ దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారట, అమ్మ హరిసేవ నిపుణ మతివి, హరి గతివి, హరి సతివి, హరి రతివి నీవు రామ్మ, పరమాత్మ శాంతిస్తాడంటే ఆవిడన్నదట, ఎవరి కోసమైతే భగవంతుడు అజాయమానో బహుదా విజాయతే, పుట్టుక అవసరం లేనటువంటి పరమాత్మ వచ్చి ఆ స్తంభంలో నుండి ఆవిర్భవించాడో వాడిని వెళ్ళి మీరు ప్రార్థించండియా, వాడే వెళ్ళి పరమాత్మ చల్లబడేటట్టుగా చూస్తాడని అమ్మవారు చెప్తే, అప్పుడు చిన్నపిల్లవాడైనటువంటి 5 ఏళ్ల పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే ఆయనన్నట్ట, ఆయన సింహం అయితే నేను సింహపిల్లని, భయాన్ని కలిగించేటటువంటి రూపంగా మీ అందరికీ ఆయన కనిపిస్తున్నాడు, కానీ అభయాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మగా నాకు అనిపిస్తున్నాడు అని ఆయన వెళ్ళి పరమాత్మ యొక్క ఆ మోకాల దగ్గర అట్లా వెళ్ళి ఆయన కౌగిలించుకోగానే పరమాత్మ శాంతించి తన యొక్క అద్భుతమైనటువంటి ఆ కరస్పర్శ ఆ పిల్లవాడికి అందజేశాడు. అంటే ఇక్కడ భక్తికి వయస్సుతో నిమిత్తం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఒక గొప్ప మహానుభావుడు భక్తుల గురించి చెప్తూ, తన భక్తి గురించి చెప్తూ ఒక గొప్ప శ్లోకాన్ని చెప్తాడు. గజేంద్రోస్మి నాహం నచాహం కుచేలం న పాంచాల కన్య న కుబ్జ న కుంతి భవసృష్టి ప్రరోహాచల ద్రోణిరశ్మి ప్రభో వెంకటేశ రక్ష రక్ష అంటాడు. పరమాత్మ నీకు అనేకమైనటువంటి మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నేను చాలా చిన్నవాడినయ్యా, ఒక అణువు లాంటి వాడిని నేను, కానీ నీవు నన్ను రక్షించవయ్యా వెంకటేశ రక్ష రక్ష, నీవు తప్ప నాకెవరు రక్షలేరు అంటూ భక్తుల పేర్లు చెప్తే ఆయన అంటాడు, గజేంద్రోస్మి నాహం, నేను గజేంద్రుడిని కాదయ్యా, ఎందుకంటే గజేంద్రుడు అనేటటువంటి వాడు అహంకారంతో ముందు ఆయన పోరాడాడు, కానీ గుండెల నిండా భక్తి ఉన్నటువంటి వాడు కాబట్టి చివరికి నీవు జ్ఞాపకం వచ్చావు.
అప్పుడు లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను తనువుల్ డస్సెన మూర్ఛ వచ్చే శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆయన ప్రార్థించినప్పుడు నీవు వెళ్ళావు. సెరికింజప్పుడు శంఖచక్రయుగములు చేయబోయి సంధింపుడు ఏ పరివారంబును వీడడు అభ్రకపతిన్ వన్హింపడు. నీవు వెళ్ళడం కూడా ఎట్లా వెళ్ళావంటే కనీసం అమ్మవారికి కూడా చెప్పలేదు. అమ్మవారితో నీవు శ్రీకాంతతో ఏకాంతంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన పిలిచాడని కనీసం నీవు శంఖచక్రాలు కూడా ధరించలేదు, గరుత్మంతుడిని కూడా నీవు అధిరోహించలేదు. కానీ భక్తుడు పిలిచాడు అనేటటువంటి ఆ భావనతో నీవు వడివడి అడుగులు వేస్తూ వెళ్ళావు. వెళుతూ వెళుతూ అమ్మవారి యొక్క చలాంచనమైన వీడడు ఆ పవిడి చెంగు కూడా పట్టుకుని అట్లానే వెళ్ళిపోయావు స్వామి. ఆర్తరక్షణ దీక్షా దక్షుడవు నీవు. కానీ అటువంటి ఆ గజేంద్రుడు ఏం చదివాడయ్యా, ఏం విద్య ఉన్నది, ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నది, ఇదే విషయాన్ని చెప్తూ మళ్ళీ దుర్జటి కవి ఒక గొప్ప మాట అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముంజూచే ఏ విద్యాభ్యసనంబునర్చే కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కావు నీ పాద సంసేవాసక్తియే గాని జంతుదధికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. సాలే పురుగు ఏమిటి, ఏ వేదంబు పఠించి, ఏ వేదం చూసింది నాయన? భుజగం వేశాస్త్రముని చూచే సర్పము ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది? అట్లాగే ఏనుగు ఏ జ్ఞానాన్ని పొందింది? అట్లాగే తిన్నడు ఆటవికుడైనటువంటి వాడు ఆయన ఏ మంత్రమూహించే? ఇవేవి విద్యలు కాదయా. నీవనేటటువంటి నీ పాద సమాశ్రయం చేయటం, నీ నామాన్ని చిత్తశుద్ధితో చెప్పడం, నీ యందు భక్తి కలిగి ఉండడమే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా. కాదు నీ పాద సంసేవాసక్తియే కానీ జంతుదధికి నీ పాద సమాశ్రయం చేయటమే జీవికి నిజమైనటువంటి విద్య. ఇదంతా కూడా మిథ్య, మానవ జన్మ దుర్లభము, మాధవ దర్శన భాగ్యమిచ్చు విద్యే నిజమైన విద్య. దేనికి ఈ హీనపు పొట్టకూటికి వృధా ప్రయాసలు? ఈ విద్యలన్నీ కూడా పొట్టకూటి కోసం, ఏదో ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం పేరు ప్రక్కన బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంకామ్ అంటానికి తప్ప జన్మ చరితార్థం అవ్వడానికి ఇవేవి ఉపకరించేవి కాదు అంటాడు. అట్లాగే గజేంద్రుడు అనేటటువంటి వాడు ఒక ఏనుగు, ఒక జంతువు, భగవంతుడిని ఆశ్రయించడం వల్ల ఎటువంటి జ్ఞానం లేకపోయినా భగవంతుడు అనుగ్రహించాడు. అంటే భక్తికి కేవలం లింగమే కాదు, ఫలానా మనిషి అయి ఉండాలి అనేది కూడా లేదు. జంతువు అయినప్పటికీ కూడా భక్తితో ఆరాధిస్తే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అందుకే గజేంద్రోస్మి నాహం నా చాహం కుచేలం, నేను కుచేలుణ్ణి కూడా కాదయ్యా. సఖ్యభక్తితో నీ దగ్గరికి చేరి నిన్ను ఆశ్రయించడానికి కర్మఫలం అనుభవించినంతకాలం అనుభవించాడు కుచేలుడు, బీదరికాన్ని అనుభవించాడు. చివరికి కర్మబంధం అనేది వీడిపోయేటటువంటి సందర్భంలో భార్య సలహా మేరకు 3 గుప్పిళ్ళ ఎటువంటి అంటే ఆ నుసి వచ్చినటువంటి అటుకులు, అంటే పాడైపోయినటువంటి అటుకులను తీసుకొని పరమాత్మని చేరట. పరమాత్మ ఎంత గొప్పవాడంటే కుచేలుడు అంటే అసలు ఆయన పేరు వాస్తవంగా సుధాముడండి. సుధామము, ధామము అంటే విలాసవంతమైనటువంటి భవనం, గొప్ప భవనంలో ఉండేటటువంటి వాడు ఆయన. పేరు అట్లా పెట్టారు. కానీ ఎప్పుడు చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకునే ఉంటాడు. అందుకనే ఆయన ఏమని పిలిచారంటే కుచేలుడు. అంటే కుచేలములు అంటే దుర్గంధం వెదజల్లే వస్త్రాలని లేదా చిరిగిపోయినటువంటి వస్త్రాలనే భావన కూడా వస్తుంది. కుచేలుడు అనేటటువంటి పేరును పొందాడు ఆయన. చూడండి ఎంత అంటే ఎప్పుడు ఎంత గర్భదరిద్రం అంటే ఎప్పుడు చిరిగిపోయినటువంటి బట్టలే కట్టుకుండేవాడు. ఎంత దుర్భరమైనటువంటి స్థితి అంటే భార్య అటుకులను మూటకట్టి ఇవ్వడానికి ఆయన ఉత్తరీయం ఇస్తే ఆ ఉత్తరీయంలో బెజ్జాలు లేనటువంటి 2 అంగుళాలు 3 అంగుళాల ప్రదేశం కూడా ఆ వస్త్రంలో దొరకలేదు. అందుకని మడతల మీద మడతలు వేసి ఆ ముక్కిపోయినటువంటి అటుకుల్ని మూటగట్టిస్తే ఆయన లోపలికి భటులు రానివ్వనటువంటి సందర్భంలో భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడి దగ్గరికి నడిచొస్తాడు. కాబట్టి ఆయన కుచేలుడిని లోపలికి పిలిచి సాదరంగా ఆహ్వానించి ప్రేమపూర్వకంగా పలకరించి, పోయి కుచేల, ఎప్పుడూ నా కోసం ఏదో ఒకటి నీవు తెస్తావు కదా, ఇవాళ నా కోసం ఏం తెచ్చావు? అయినా నీ భార్య అయినటువంటి చెల్లెలు, నా చెల్లెలకి నా మీద చాలా ప్రేమ, నా కోసం ఏదో పంపించి ఉంటుంది అని ఆయన ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ మూట వైపు చూసేట పరమాత్మ. కానీ కుచేలుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ఆయన చకితుడై దీన్ని ఇవ్వడానికి ఆయన సిగ్గుపడ్డట. కానీ పరమాత్మ ఎప్పుడు కూడా, పరమాత్మ యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే నీవు ఇచ్చేటటువంటి పదార్థంతో ఆయనకి సంబంధం లేదు, నీవు ఇచ్చేటటువంటి మనస్సుతోనే ఆయనకి ప్రధానం. కాబట్టి ఆయన యోమే భక్త్యాహ ప్రయచ్చతి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. కాబట్టి ఆ అటుకుల్ని లాక్కున్నట్టు ఆయన మొట్టమొదటి పిడికిలి ఆయన నోట్లో వేసుకున్న తర్వాత, అటుకులు తిన్న తర్వాత కుచేలుడి యొక్క గర్భదరిద్రమంతా కూడా రూపుమాపబడిందిటే.
బ్రహ్మాండమైనటువంటి మేడలు, కుచేలుడి యొక్క భార్య శరీరం నిండా నగలు, ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి పట్టు పీతాంబరాలు, ఎప్పుడు మట్టి కొట్టుకొని కింద ఏడుస్తూ ఉండేటటువంటి పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన పీతాంబరాలు ధరించి ఒంటి నిండా ఆభరణాలు ధరించారు. అట్లాగే అంతకుముందు కుచేలుడి యొక్క ఆ తాటాకులు కూడా సరిగా లేనటువంటి పాకలన్నీ బ్రహ్మాండమైనటువంటి భవనాలుగా మారిపోయాయి. రెండవ అటుకులు కృష్ణ పరమాత్మ తిన్నప్పుడు కుచేలుడి యొక్క ఆ వాసనా వాయిసాలు జన్మాంతరాల నుండి వచ్చినటువంటి కర్మలన్నీ కూడా కర్మబంధ విదాహినే, కర్మలన్నీ కూడా అగ్నిహోత్రుడు దహించి వేసినటువంటి ద్రవ్యంలాగా మొత్తం కర్మలన్నీ కూడా దహింపబడేట. మూడవ ఆ పిడికిల అటుకులు గ్రహించినటువంటి సందర్భంలో రుక్మిణీదేవి వెళ్ళి చేయబట్టుకొని, పరమాత్మ మా అన్నయ్య కుచేలుడు తెచ్చినటువంటి, సుధాముడు తెచ్చినటువంటి, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అన్నయ్య తెచ్చినటువంటి పదార్థాన్ని నాకు పెట్టకుండా మీరు భుజిస్తారా? నాకు కూడా పెట్టండి అన్నయ్య తెచ్చినటువంటి అటుకులని పరమాత్మ చేయబట్టుకుందిట. ఏమిటండి దీని విషయం అన్నారు. అంతరార్థం పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అది కూడా తిన్నట్లయితే పరమాత్మ తనని తాను అర్పించుకుంటాడయా, అందుకని వెళ్ళి రుక్మిణీదేవి చేయబట్టుకుందని చెప్పారు. కాబట్టి సఖ్యభక్తి చేత కుచేలుడు అంత గొప్ప అవకాశాన్ని పొందాడు. కేవలం భక్తి చేత. గజేంద్రోస్మి నాహం నచాహం కుచేలం నా పాంచాల కన్య. ఇందాక మనం చెప్పుకున్నాం, ద్రౌపది ప్రార్థన చేస్తే వలువలు సంగాడు పరమాత్మ. నా కుబ్జ, భగవంతుడు ఆయన వచ్చినటువంటి సందర్భంలో, ఆ యొక్క మేనమామ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో పరిమళ ద్రవ్యాలని అందించినటువంటి కుబ్జ అనేటటువంటి శరీరం సక్రమంగా లేనటువంటి గూని స్త్రీకి ఆవిడ అందించినటువంటి భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ ఆవిడ యొక్క ఆ కురూపాన్ని పోగొట్టి స్వరూపాన్ని ప్రసాదించాడు. ఆవిడ భక్తికి మెచ్చినటువంటి వాడై. నా కుబ్జా నా కుంతి కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రార్థన భగవంతుడి కోసం చేసింది. కుంతి ప్రార్థన మేరకే భగవంతుడు ఎప్పుడూ నిరంతరం పాండవులతో ఉండి వాళ్ళకి విజయాన్ని ప్రసాదించాడు. వాళ్ళని కంటికి రెప్పలాగా భగవంతుడు కాపాడాడు. కాబట్టి నా కుబ్జా నా కుంతి, నేను కుంతిని కూడా కాదు అన్నాడు. మరి ఎవరయ్యా నీవంటే, భవత్ సృష్టి ప్రరోహాచర ద్రోణి రశ్మి, బ్రహ్మాండమైనటువంటి ఆ జన్మ ఆ బ్రహ్మకీట జనని అంటారు అమ్మవారిని, వర్ణాశ్రమ విధాయిని. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అని. అట్లాగే పరమాత్మ యొక్క అణోరణీయాన్ మహతో మహీయాన్, ఈ సమస్త అణువు దగ్గర నుండి, పరమాణువు దగ్గర నుండి మొదలుపెట్టి అఖండ మండల ఆకారభూతమైనటువంటి సృష్టి అంతా ఏదైతే ఉన్నదో ఈ మొత్తంలో కూడా నేను చిన్న ఒక ఆ యొక్క ధూళి కణం లాంటి వాడినయా, నన్ను అనుగ్రహించు పరమాత్మ అని భక్తితో ప్రార్థన చేసినటువంటి వాడిని, భక్తుడిని ఎప్పుడూ కూడా భగవంతుడు కాపాడతాడు. భగవంతుడి యొక్క లక్షణం ఏమిటంటే భగవాన్ భక్త భక్తిమాన్. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తికి వశుడయ్యి ఉంటాడు. భక్తుడిని ఆశ్రయించి భగవంతుడు ఉంటాడు. చూడండి ఇది ఎంత గొప్ప విషయం అంటే, భక్తి కలిగినటువంటి వాడిని భగవంతుడు ఆశ్రయించి ఉంటాడు. భక్తి కలిగినటువంటి వాడిని ఏమన్నారంటే భాగవతుడు అన్నారు. అంటే భగవంతుడు వాడిని కప్పి ఉంటాడట. కాబట్టి మనందరం కూడా ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసని, మనం ఏ పని చేసినా భక్తితో చేయాలి. భగవంతుడి యందు భక్తి కలిగి ఉండాలి. తద్వారా మనకి జన్మరాహిత్యం అనేది సాధ్యమవుతుంది. ఈ జన్మను మనం చరితార్థం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పరిపూర్ణంగా పొందాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనందరికీ ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.